ప్యానల్ లో ఉన్నటువంటి మీకు ప్యానల్ లో ఉన్న నాయకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ ఆ సార్ మాకైతే మీరు అన్నట్టు పార్టీ నుంచి అయితే మాత్రం మొన్న కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. అందరూ కూడా చూసి జాగ్రత్తగా మాట్లాడాలని. సార్ డెఫినెట్ గా సార్ ఇప్పుడు ఇంతకుముందు మన అనలిస్ట్ గారు అన్నట్టు ఇప్పుడు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తే రేపు టీడీపీ వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇక్కడ ఒకటి సార్, వైసీపీ వాళ్ళని టార్గెట్ అంతా కాదు సార్. ఇప్పుడు జనసేన పార్టీ దీనికి సపరేట్ గా ఒక ఫండ్ కేటాయించి ఒక బిల్డింగ్ లో పెట్టుకొని ఒక ఆర్గనైజ్డ్ గా పోస్టులు పెట్టుకున్న వాళ్ళకి జీతాలు ఇవ్వడం అలాంటివి చేస్తే మాత్రం అది జనసేన పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా ఖచ్చితంగా తప్పే. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వీరన్నిటికి కూడా బియాండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వీళ్ళు సొంత గవర్నమెంట్ నిధులే వాడుకున్నారు. మీరు చూసినట్టయితే ఆ పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ అనే దాంట్లో వాసుదేవ్ రెడ్డి ఎవరైతే ఐ డ్రీమ్ దీనికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి లేదంటే సోషల్ మీడియా వింగ్ నుంచి వాళ్ళకి అక్కడి నుంచి డేటా వస్తుంది. నిన్న మీరు అన్నట్టు డిఐజీ గారి యొక్క ప్రెస్ మీట్ ఏదైతే మనం చూసామంటే ఇంత దారుణంగా ఉందనిపిస్తుంది. ఒక పోలీస్ అధికారి కూడా వీళ్ళు పెట్టిన పోస్టుల యొక్క సారాంశాన్ని చెప్పడానికి కానీ ఆ మాటలు చెప్పడానికి కానీ ఆయన 2-3 సార్లు ఇబ్బంది పడ్డారు. నేను ఆ మాటలు చెప్పలేకపోతున్నాను, నేను అది చెప్పడానికి నాకు కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పి. జనరల్ గా రాజకీయ నాయకులు ఫ్రస్ట్రేట్ అవడం కాదు ఇలాంటి పోస్టులు చూసి. నిన్న డిఐజీ గారే ఫారిన్ కంట్రీస్ లో ఉన్నటువంటి సిస్టమ్ తీసుకొచ్చారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారనుకొని చూసుకున్నాం. ఈ రోజు ఎవరికి మాట్లాడడానికి రైట్స్ ఏం లేదు సార్. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు వచ్చినా కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ అసలు చేసిందంతా చేసి ప్రభుత్వంలో ఉంటూ సజ్జల భార్గవ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో 2020 నుంచి చాలా యాక్టివ్ అయిందంట. ఆ తర్వాత చూసినట్టయితే అవినాష్ రెడ్డి గారు డిక్టేట్ చేస్తున్నారని చెప్పి అతను ఎవరో బండి రాఘవారెడ్డి గారి పోస్టులు ఆయన నుంచి వస్తుందంట. అంటే ఒక్కొక్క పోస్టులు సొంతంగా పెట్టచ్చు. ఒక పోస్ట్ ఏమో భార్గవ రెడ్డి గారు చెప్తారు, ఒకరి పోస్ట్ ఏమో అవినాష్ రెడ్డి గారు చెప్తారు. ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని బాగా తెలియదు సార్. దాదాపు 400 అకౌంట్ల మీద దీని మీద వెళ్తున్నారు. దీని మీద చాలా మందికి వాళ్ళు ఇస్తున్నారు. దీన్ని మనం సోషల్ మీడియా ఫేస్ చేస్తున్న వాళ్ళ మీద దాడి అని కాదు సార్. వాళ్ళు వాడిన భాషను, వాళ్ళు తీసుకొచ్చినటువంటి సబ్జెక్టు, వాళ్ళు మనుషుల్ని టార్గెట్ చేసిన విధానమే చూడండి తప్ప ఎందుకు. ఇప్పుడు వర్రారెడ్డికి ఎవరైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరి మీద అయితే పోస్ట్ పెడుతున్నారో ఈ రోజు వైఎస్ఆర్సీపీలో 400 అకౌంట్స్ తీసుకున్నారు. వాళ్ళు ఎవరికైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారితో కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో కానీ, లోకేష్ గారితో కానీ మీరంతా ఎవరికి పనిచేశారు? ఒక్క వ్యక్తికి పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వ్యక్తికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పైశాచిక ఆనందానికి మీరందరూ కూడా పనిచేశారు తప్ప నిజానికి వీళ్ళెవ్వరికి కూడా అంత అవసరం కూడా లేదు, అంత అవసరం కూడా లేదు. ఈ రోజు రాజకీయ నాయకుడు ట్రాప్ లో పడిపోయి, ముఖ్యమంత్రి గారి ట్రాప్ లో పడిపోయి, జిల్లాకి ఒక సోషల్ మీడియా మీరు పెట్టే డెవలప్మెంట్ మీద పోస్టులు పెట్టుకోండి, అది వేరే కథ. కానీ డైరెక్ట్ గా అటాక్ చేయడము, ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, చివరికి వీలే కొన్ని చోట్ల ఏం చెప్తున్నారంటే నా అకౌంట్ వాళ్ళు హ్యాండిల్ చేసేస్తున్నారు, కొన్ని పోస్టులకు నాకు సంబంధం లేదు, వాళ్ళు పెట్టిన పోస్టుల కంటే వీళ్ళ యొక్క పాస్పోర్ట్స్, వీళ్ళ యొక్క జీమెయిల్ ఐడి, అకౌంట్స్ ఎవ్రీథింగ్ ఇచ్చి ఒక సిస్టమేటిక్ గా మనుషులు కూర్చోపెట్టి దానికి గవర్నమెంట్ డబ్బులు పే చేస్తా తిట్టమని చెప్పడం అనేది మాత్రం ఈ రోజు చెప్తున్నాను సార్. ఎవ్వరు వైఎస్ఆర్సీపీని వెనకేసుకొచ్చినా, దీన్ని డిఫెండ్ చేసినా వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళే. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ తప్పు జరగలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కరెక్ట్ గా చేశారని చెప్పడానికి 1% సార్. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది కదా. 8,000 నుంచి 15,000 వరకు జీతాలు, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటా ఉంటారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టండి, ఎవరికి ఇస్తారు సార్ 15,000 రూపాయలు జీతం? తెల్లాలి రాత్రి కష్టపడితే. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే నువ్వు తిడితే డబ్బులా, జనాల మీద పడితే డబ్బులా, రాజకీయ నాయకులు పర్సనల్ గా టార్గెట్ చేసే డబ్బులా? ఇది చాలా దారుణం సార్. పబ్లిక్ అమౌంట్ ఇదేమైనా వైఎస్ఆర్సీపీ ఫండ్స్ ఇచ్చినారు? వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నిధులు ఇస్తున్నారు. జనం కట్టిన ట్యాక్సుల్ని, పబ్లిక్ కట్టిన ట్యాక్సుల్ని మీరు వాళ్ళ యొక్క జీతం రూపంలో మార్చి వాళ్ళకి జీతాలు ఇస్తూ నాయకులు తిట్టడం కోసం భారతదేశంలో మొట్టమొదటిసారిగా తిట్టితే జీతం ఇస్తారు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సార్. తిడితే జీతం ఎక్కడ ఉండదు, తిడితే జీతం అనే పదం తీసుకొచ్చారు. ఇది జనసేన పార్టీ వాళ్ళు ఏదో మాకు అవకాశం వచ్చింది కదా అని కాదు సార్. చూసినట్టయితే మీరు ఆ పోస్టులు కానీ, లేకపోతే డిఐజీ గారి ప్రెస్ మీట్, ఎప్పుడైతే మీరు డిబేట్ అన్నారో ఆయన ప్రెస్ మీట్ చూసినప్పుడు అంత ఓపెన్ అయి చెప్పడం మాత్రం చాలా ఆయనకి ఇబ్బందికరంగా. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవ్వరు వెనకేసుకొచ్చినా ఈ రోజు చెప్తాం సార్, నిజానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళ లేకపోతే సోషల్ మీడియాలో ఇలాంటి విశృంఖలత్వానికి పాల్పడే అందరూనా? అంటే ఆ ఫెసిలిటీ కేవలం వైఎస్ఆర్సీపీకే ఇస్తున్నారా? మీ వాళ్ళు ఎవరికి ఉండదా? ఒకవేళ ఎవరైనా వైలేట్ చేస్తే
సార్ డెఫినెట్ గా సార్ రేపు మాకు మీరు ఒక separate మాట గా స్వాతి రెడ్డి అని ఒక ఆవిడ ఉంటారు, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్, చూడండి ఆవిడ భాష సార్, చూడండి. సార్, సార్, ఒక definitely 1000 మంది సార్. ఒక 1000 మంది వర్రా రవీంద్ర రెడ్డిని మిక్సీలో వేసి బయటికి తీస్తే ఒక స్వాతి రెడ్డి. సార్ స్వాతి రెడ్డినో లేకపోతే స్వాతి చౌదరినో ఎవరు అన్నా కానీ వీళ్ళ వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతుంది సార్. ఇక్కడ నేను చెప్తున్నాను కదా సార్, మా జనసేనలో ఎవరన్నా మాట్లాడినా నేను వాళ్ళు మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది అని చెప్పి నేను వెనకేసుకోవస్తే తద్వారా ప్రభుత్వం తద్వారా పబ్లిక్ లో మనకు మీరు ఈ 5 సౌకర్యాన్ని కేవలం వైసీపీకే పరిమితం చేస్తున్నారు, అందరికీ అనే మాట రావట్లేదు ఇందాక నుంచి, అది నేను చూస్తున్నాను. సార్, నేను అదే ఎవరికి- చెప్పాను. నేను మా అందరూ పార్టీ- అన్ని నేను మా పార్టీలో- పార్టీకేనే చెప్తున్నాను సార్. నేను మా పార్టీకేనే చెప్తున్నాను. నేను అందరికీ ఎందుకు తీసుకుంటాను సార్, మీ సవాళ్ళు ఎందుకు తీసుకోవాలా? జనసేన పార్టీలో అలా ఒక ఆర్గనైజ్డ్ గా ఎక్కడో ఒక చోట నుంచి పోస్ట్ వస్తుంది, అది వీళ్ళ మీద పెట్టాలా వాళ్ళ మీ మీద వాళ్ళు ఈ పెట్టాలి. స్థాయిలో పెట్టలేదు లేండి, మీ వాళ్ళు ఈ స్థాయిలో పెట్టలేదు, ఆయన ఊరుకోడు. ఎందుకంటే ఎంబడే సాయంత్రానికల్లా మీకు డిన్నర్ కన్నా ముందే మీకు కడుపు నిండా పెట్టేస్తాడు ఆయన, ఊరుకోడు. అది అదే తెలుసు. సార్, సార్ ఆ కంట్రోల్ సార్, అదే సార్ మా సైడ్ నుంచి అది జరుగుతుంది. గత ప్రభుత్వం నేను జరుగుతాను సార్. అవినాష్ రెడ్డి గారు డిక్టేట్ చేస్తారంట కొన్ని స్టేట్మెంట్స్. ఆయన డిక్టేట్ చేసినప్పుడు ఆయన బండి రాఘవారెడ్డి రాసుకుంటారండి, రాసుకున్న దాన్ని పోస్ట్ చేస్తారండి. అంటే సునీత గారి మీద, విజయమ్మ మీద, షర్మిల గారి మీద వచ్చిన పోస్ట్ అన్నిటికి కూడా ఎనకున్న చోటి నడిపించిన వ్యక్తి ఎవర్రా అంటే అవినాష్ రెడ్డి గారు అని చెప్పి వర్రారెడ్డి గారు చెప్పినట్టు నిన్న డిఐజీ గారు మనకు చెప్పిన సందర్భం. ఇది ప్యూర్లీ పర్సనల్ మ్యాటర్, Right. ఇది ఒక పర్సనల్ విషయం. సో ఇంత దారుణంగా వాళ్ళు వెళ్ళడం మాత్రం అది ఖచ్చితంగా సార్, దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందో తెలియదు. రైట్, ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, నిన్న డిఐజీ గారి ప్రెస్ మీట్ చూశారు. అంటే జనరల్గా ఇప్పుడు మన మహేష్ గారు అన్నట్టు ఆఫీసర్స్ కొంచెం